అలా రెయిన్ వాళ్ళ స్కూల్లో ఒక యాక్టివిటీ ఉంటే వెళ్ళాను. అదేంటంటే స్కూల్లో పిల్లలంతా ఫార్మర్స్ లాగా, షాప్ కీపర్స్ లాగా, పోలీసుల్లాగా, ఆర్మీ లాగా ఇలా మన సమాజంలో కనిపించే అన్ని రకాల వేషధారణలు వేసుకొని ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ షాప్స్ అమ్మే వాళ్ళైతే ఆ షాప్‌లో దొరికే ఐటెమ్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. అండ్ ఫుడ్ కోర్ట్‌లో అయితే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఫుడ్ చేసి తీసుకొచ్చి మరీ అమ్ముతుంటారు. ఇది ఎస్పెషల్లీ చూస్తే చిన్న పిల్లలంతా కలిసి ఆర్గనైజ్ చేస్తున్న ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటది. ఇక్కడికొస్తే కలిగే సంతోషం మాత్రం మాటల్లో చెప్పలేను. పిల్లల చేత్తో పెట్టే ఆ ఫుడ్ తినడానికి నిజంగా అదృష్టం ఉండాలి. వాళ్ళు ప్రేమగా అంకుల్ అంకుల్ అని పిలుస్తూ ఆ ఫుడ్ ఐటెమ్స్ ఇస్తుంటే అవి తింటే వచ్చే హ్యాపీనెస్ మాత్రం ప్రైజ్‌లెస్. నేను బాగా గట్టిగా నమ్మేదేంటంటే ఫుడ్ టేస్ట్ ఎప్పుడు అందులో ఏసే ఇంగ్రీడియెంట్స్‌ని బట్టి కాదు, చేసే చేతిని బట్టి అలాగే పెట్టే మనసుని బట్టి ఉంటుందని. ఇలాంటి చిన్న పిల్లల మనసు కంటే కల్మషం లేని మనసు ఇంకెక్కడుంటుంది? మీసాలొచ్చాయా బోసా నీకు? అంకులు హిందీ హిందీయా? ఏమన్నాడు? థాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్.